ఇప్పుడు రేషనల్ నెంబర్స్ డెసిమల్ ఫామ్లో ఉన్న నెంబర్ని నేను p/q ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయగలను అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎప్పుడైతే రాస్తామో దిస్ మీన్స్ ఇట్ ఈస్ అ రికరింగ్ డెసిమల్. అంటే ఇది ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టెప్ 1 చాలా నీట్గా గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1లో నేను x = 0.1 అని డిక్లేర్ చేస్తాను. స్టెప్ 2లో నేను ఈ డెసిమల్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. దీని మీనింగ్ అనమాట ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. అండ్ స్టెప్ 2 ఈజ్ మై ఈక్వేషన్ 1. ఇప్పుడు నా ఈక్వేషన్ని బోత్ సైడ్స్ నేను మల్టిప్లై బోత్ సైడ్స్ బై 10 చేస్తే నాకు 10x వస్తుంది. డెసిమల్ ఎప్పుడు కూడా ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ RHS వైపు మూవ్ అవుతుంది. సో నేను ఇక్కడ 10 పెట్టుకుంటే ఇది ఒక్క ప్లేస్ మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ప్యారలల్గా 0.1 బదులు డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ చూపిస్తున్నాను. ఇక్కడేమో డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ తలక కన్వర్షను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ స్టెప్ ఎక్స్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. లెట్ ఎక్స్ వాల్యూ బి అనేసి. ఇక్కడ స్టెప్ 2లో ఇలా వచ్చింది. ఇప్పుడు స్టెప్ 3 జాగ్రత్తగా చూడండి. స్టెప్ 2 వరకు 3 లెక్కలు కామన్గా ఉంటాయి. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మనం 1 బార్ సెటిల్ చేయాల్సి ఉంది కాబట్టి మనం 10తో మల్టిప్లై చేస్తున్నాము. 2 డెసిమల్ ప్లేసెస్ అండర్ బార్ సెటిల్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ 100తో చేస్తున్నాము. ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ బార్ తర్వాత ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 1000తో చేస్తున్నాము. అంటే బార్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉంటే అన్ని సున్నాలు మనం మల్టిప్లికేషన్లో తీసుకోవాలి. అండ్ ఇక్కడ బోత్ సైడ్స్ చేస్తున్నాం కాబట్టి 100x వస్తుంది. ఇటుపక్క 2 వాల్యూస్ తర్వాత మన డెసిమల్ మూవ్ అవుతుంది కాబట్టి ఈ డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఇక్కడ డెసిమల్ 1 ప్లేస్కి, ఇక్కడ 2 ప్లేసెస్కి, ఇక్కడ డెసిమల్ 3 ప్లేసెస్కి. ఎందుకంటే ఎన్ని సున్నాలు ఉంటే అన్ని ప్లేసెస్కి మూవ్ అవుతుంది. అది క్లారిటీ తెచ్చుకోండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్లో నుంచి ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ మైనస్ చేసినట్లయితే ఇలా ప్లేస్ చేసుకొని ఈ చుక్కలు పెట్టుకోవడం మర్చిపోకండి. నాకు ఇక్కడ 9x వస్తుంది. 0 0 0 0 అండ్ 1 వస్తుంది. అండ్ x ఈజ్ నథింగ్ బట్ వాల్యూ. దిస్ ఈజ్ నథింగ్ బట్ p/q ఫామ్లోకి నేను సక్సెస్ఫుల్గా తెచ్చుకున్నాను. సిమిలర్ కేస్ ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 లెక్కల్లోని ఇక్కడ ట్రిక్ ఏంటంటే బార్ కింద డెసిమల్ తర్వాత బార్ కింద ఏ నెంబర్ అయితే ఉందో అదే మన తాలూకా న్యూమరేటర్ వచ్చింది. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? డెసిమల్ తర్వాత 1 ఉంది. దట్ మెనీ డినామినేటర్స్, దట్ మెనీ 9s మనకి ఇక్కడ డినామినేటర్గా వస్తుంది. డినామినేటర్ ఇది ఇక్కడ చూసినట్లయితే బార్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. బార్ కింద 2 ప్లేసెస్ డెసిమల్లో ప్లేస్ 1 ఇక్కడ నుంచి ప్లేస్ 1 ప్లేస్ 2 ఉన్నాయి. సో అన్ని 9s వస్తాయి డినామినేటర్లో. ఇక్కడ బార్ తర్వాత డెసిమల్ బార్ కిందని 3 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేస్ వాల్యూస్. సో అన్ని 9s ఇక్కడ వస్తాయి. బార్ తాలూకా ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో డెసిమల్ తర్వాత అదే అక్కడ బార్ కింద ఎన్ని 1s ఉన్నాయి? ఒక 1 ఉంది. సో న్యూమరేటర్ మనకి అదే వస్తుంది. ఇక్కడ బార్ కింద 2 1s ఉన్నాయి. సో 2 1s మనకి న్యూమరేటర్గా అరైవ్ అయ్యాము. 3 ఉన్నాయి న్యూమరేటర్కి. సో ఇది మన తాలూకా కనెక్టివిటీ. ఇప్పుడు మనం ఈ లెక్క ప్రాసెస్ అంతా చేయకుండా 0.2 సింగిల్ బార్ ఆన్సర్ ఏముంటుంది అంటే 2/2. ఎందుకు 2 ఉంది ఇక్కడ బార్ కింద. తర్వాత డెసిమల్ తర్వాత బార్ కింద ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 ప్లేస్ ఉంది. సో ఆన్సర్ 2/9. దీని తాలూకా p/q ఫాము 2/9. అలాగే 0.22 దీని వాల్యూ ఎంత? 22/99. ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా. ఇక్కడ 0.222 3 ప్లేసెస్ అండర్ బార్. ద ఆన్సర్ ఈజ్. సో మనకి లెక్క అనేది చేసిన తర్వాత మనది రైట్ రాంగ్ క్రాస్ చెక్ చేయడానికి ఎట్ ఏ గ్లాన్స్ మనకి
ఇది పనికి వస్తుంది. విల్ బి 33/99, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు నేను ఇదే సమ్కి ఇలా ఇచ్చాను సమ్ము. సో సింపుల్గా నా ఆన్సరు ఇంత ఈజీగా మారిపోతుంది. సో అల్టిమేట్గా యాజ్ ఐ హ్యావ్ షోన్ యూ 0.6 తలుగా 1 under 1 bar will be, it is nothing but 6/9. సమ్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇలా ఎలా అయితే నేను చేశానో ఇంకొక టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ ఇప్పుడు చేస్తాను చూడండి. ఇది నేను జీరోస్ చేశాను ప్రీవియస్ సమ్ని. అప్పుడు స్టెప్స్లోని ప్రతి చోట అంటే ప్రాసెస్ అదే అని చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను ఈ మెథడ్. యాజ్ యూజువల్ ఇక్కడికే వెళ్తుంది. సో ఇలా ఉన్న లెక్క తాలూకా ఆన్సర్ ఏంటి అంటే, ఎన్ని బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 9s యాజ్ యూజువల్ వస్తాయి. అండ్ పైన ఏదైతే ఉందో బార్ కింద ఆ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద షార్ట్ కట్, దిస్ ఈజ్ ద ట్రిక్. ఇప్పుడు 2.1 బార్ చేసుకున్నాను. లెట్ ఎక్స్ వాల్యూ బి సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏదైతే మనం చేసామో అదే మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. అదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ బార్ కింద డెసిమల్ తర్వాత బార్ కింద ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి సో మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై 10. డెసిమల్ నుంచి ఒక్క ప్లేసు పక్కకి వెళ్తుంది. దేర్ ఫోర్ 21. సో ఎట్ ఎ గ్లాన్స్ 2.1 తలుగా ఆన్సరు చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. 1 బార్కి 19/9 వచ్చింది ప్రాసెస్లో. ఇప్పుడు చూడండి 0.1కి మనకి ఏమొస్తుందో మనకి తెలుసు, 1/9 వస్తుంది. దీనికి 1/9 0.1కి వాల్యూ ఆల్రెడీ చెక్ చేసాం. ఇప్పుడు ఇది 2 ఏదైతే ఉందో హోల్ నెంబర్ కాబట్టి ఇది ఇలా చేసుకోవాలి. సో మనకి ఎట్ ఏ గ్లాన్స్ 2.1 కనబడగానే 2 + 1కి ఎంత అయితే వస్తుందో మనకి తెలిసి ప్రాసెస్. సో ఆన్సర్ ఈజ్ 19.9. మనకు వచ్చిన వాల్యూని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ పనికి వస్తుంది. 2.1 ఇలాగైతే 3.11కి చూద్దాము. 3 క్లోజ్ చేయండి. 0.11కి మనకి ఇది వాల్యూ తెలుసు, 11/99 అని తెలుసు. సో 3ని దీనికి యాడ్ చేస్తే ఆ వచ్చిన ఆన్సరే మన తాలూకా. ఈ ప్రాసెస్లో పెట్టి ఇది చేసినా కూడా మనకి వచ్చే డైరెక్ట్ వాల్యూ ఇది. షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్.